Yes, hi everyone. నా పేరు సాగర్ గకల అండ్ లైక్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. యాక్చువల్గా ఇది మన ఫైనాన్స్ సెషన్ కదా. ఇది ఫైనాన్స్ కూడా కాకుండా లైక్ ఐ డూ డెవాప్స్ అండ్ ఇది కాకుండా లిరిక్స్ అండ్ ఆల్సో సమ్ పాడ్కాస్ట్ అనమాట. లైక్ నన్ను ఫైన్ చేయాలనుకుంటే సింపుల్ వే ఇస్ టు రిమెంబర్ మై నేమ్. ఐ కెన్ షో బై స్క్రీన్ షేర్. జస్ట్ నా పేరు గూగుల్ సెర్చ్ చేస్తే చాలు, సాగర్ గకల అని. యుల్ గెట్ ఆల్ మై థింగ్స్ లైక్ ద వెబ్సైట్ అండ్ లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్ అనమాట. హియర్ ప్రతిదీ లైక్ బ్లాగ్‌లో అయితే యూ విల్ గెట్ సాగ్రిగేటెడ్ బై కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్. అలా కాకుండా యూట్యూబ్‌లో అంటే లైక్ ఇట్స్ సాగ్రిగేటెడ్ బై ప్లేలిస్ట్స్ అన్నమాట ప్రతి కంటెంట్. సో ఎవ్రీథింగ్ సిన్స్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అందుకే దీనికి వరల్డ్ అని పేరు పెట్టాను. సో ఇఫ్ యూ సీ దేర్ ఇస్ పాడ్కాస్ట్, ఫైనాన్స్ అండ్ డెవాప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద మెయిన్ ప్లేలిస్ట్ వచ్చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ ఇవే అండ్ అలాంగ్ విత్ దట్ పాడ్కాస్ట్. జనరల్‌గా ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేసేది ఫైనాన్స్ సెషన్ కాబట్టి లైక్ యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ హియర్. I love Mondays after. సో ఇది యాక్చువల్గా ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను మనం ఇప్పుడు ఈ సెషన్కి వెళ్ళే ముందు. ఇప్పుడు ఈ సెషన్ మనం స్కామ్స్ మీద మాట్లాడతాం. సో దానికి ముందు నేను స్కామ్స్ ముందు ఏం చెప్పాను అంటే సెషన్ 1 2 3 4 5లో ఫస్ట్ సెషన్లోని ఐ టోల్డ్ యూ ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ తీసుకోండి. ఆ షీట్లోని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, లైక్ కాన్ఫిడెన్షియల్ డేటా అంటే లైక్ ఎక్కడెక్కడ మీకు ఏవేవి మనీ ఉన్నాయి అంటే లైక్ వాట్ ఎవర్ యువర్ మనీ యూ హోల్డ్, మీ నెట్వర్త్ ఎంత, ఇదన్నీ మాట. ఎందుకంటే ఇది దేనికి ఫిల్ చేయమన్నాను అంటే లైక్ ఐ థింక్ హియర్ ఎస్, ఇది దేనికి ఫిల్ చేయమన్నాను అంటే ఒకవేళ మీకు సడన్గా ఏదైనా అయితే మీ ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్కరికైనా తెలియాలి మీ దగ్గర ఎంత ఉందని చెప్పి. సో దీనికి ఒక సపోర్టింగ్ స్టోరీ కూడా చెప్పాను నేను. యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ ఇంటి పైనే ఒక అతను లైక్ హీస్ బాట్ లాట్ ఆఫ్ ల్యాండ్స్. కాకపోతే అతను సడన్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయేసరికి అప్పులోళ్ళు ఇంటికొచ్చేసారు. అతనికి ఆస్తులున్నా సరే, వీళ్ళకి ఆస్తులు ఎక్కడున్నాయో తెలీదు, డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలీదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియక దే వర్ బీయింగ్ హెరాస్డ్ బై అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకు జరగకూడదు కాబట్టి దట్స్ వేర్ ఐ సజెస్టెడ్ దిస్ ఫస్ట్ సెషన్‌లోని. అండ్ సెకండ్ సెషన్‌లోని మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఎంత సేవ్ చేసుకున్నా సరే హాస్పిటల్ ఇన్‌ఫ్లేషన్ లైక్ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ చాలా హై కాబట్టి యూ మస్ట్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ షూర్ అనమాట. ఇది కాకుండా మీ పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అంటే కంపెనీలోనే ఉన్నాను కదా అలా కాకుండా యూ షుడ్ హ్యావ్ సపరేట్లీ అనమాట ఫర్ యువర్ ఓన్. ఎందుకంటే సడన్గా ఏదైనా రెసిషన్ వచ్చి లైక్ ఇఫ్ యు ఆర్ అవుట్, సో ఆ టైంలోని మీ కంపెనీ మీకు సపోర్ట్ చేయదు. ఇన్సూరెన్స్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే సో ఇట్స్ బెటర్ ఆ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉండాలి, మీ పేరెంట్స్కి కూడా ఉండాలి. సో దట్స్ హౌ అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేయాలని కూడా చెప్పాను. అండ్ ఇంకొకటి ఇది టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ సంథింగ్ వేర్ అంటే మీరు చనిపోతే లైక్ మీ నామినీకి మనీ వస్తదన్నమాట. ఇట్స్ లైక్ మా అయితే పర్ మంత్ ఒక 900 600 అలా కడుతుంటారు. అండ్ 1 ఇయర్ వరకు ప్రీమియమ్స్ ఖచ్చితంగా కట్టాలి. 1 ఇయర్స్ తర్వాత లైక్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు యూ మీ నామినీకి 1 క్రోర్ ఆర్ 1.5 క్రోర్ అలా వస్తదన్నమాట అది. అండ్ ఇదే ఫస్ట్ సెషన్‌లో నేను చెప్పాను లైక్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మీ దగ్గర ఎంత ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ అయ్యాక ఫైనాన్స్ డేటాలోని మీకు ఎంత మనీ అయితే లెఫ్ట్ అయిందో ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక 6 మంత్స్ మీ ఎక్స్‌పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకున్నాక మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయక ఐ సజెస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. యెస్, దిస్ ఈస్ వేర్. సో ఇన్వెస్ట్‌మెంట్ సజెషన్స్ 2025 యాక్చువల్‌గా 2024లో కూడా సజెస్ట్ చేశాను నేను. దిస్ ఈజ్ సేమ్ థింగ్ విచ్ ఐ టోల్డ్ టిల్ నౌ. ఈ ఒక్క బ్లాగ్‌లోనే మొత్తం అంతా. ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీ గోల్స్ పెట్టి అని చెప్పి. 2024లోని మీరు నా షీట్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఫర్ సపోజ్ మీరే లెట్స్ సే ఇక్కడ ఐసీఐసీఐ ప్రూలోని ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు 2025కి వచ్చేసరికి అది లేదన్నప్పుడు ఇక్కడ మనీ రీడీమ్ చేసేసి యూ హ్యావ్ టు రీఇన్వెస్ట్ హియర్ అనమాట. సో దట్స్ హౌ ప్లాన్ మేడ్. అండ్ ఇక్కడ నుంచి ఇవన్నీ టాక్సెస్, హెచ్ఆర్ఏ కండిషన్స్ ఇవన్నీ లైక్ ఎవ్రీ బ్లాగ్ హియర్ ఈస్ రివ్యూడ్ బై సీఏ అనమాట. ఐ మేడ్ షూర్ ఒకసారి బ్లాగ్ చేశాక ఐ మేడ్ ఇట్ ఒక సీఏ రివ్యూ తీసుకున్నాక ఐ ప్రొసీడెడ్ అనమాట టు మేక్ ఇట్ పబ్లిక్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, బిట్ ఆఫ్ రీక్యాప్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఆ రీక్యాప్లోని జస్ట్ సమ్మరైజ్ చేసుకుంటూ వెళ్ళాను. విల్ గెట్ ఇన్ టు సెషన్ నౌ. ఎస్, ఫైన్ కదా, విల్ ప్రొసీడ్ ఇన్ టు సెషన్. లెట్స్ సే మీరు ఇప్పటివరకు ఇవన్నీ చేసి మీరు మనీ సేవ్ చేసుకున్నారు. మనీ సేవ్ చేసుకున్నాక సమ్‌వన్ ఇక్కడ స్కామ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అంటే యువర్ మనీ ఈస్ లాస్ట్ వితౌట్ ఎ వాల్యూ అనమాట. ఇప్పుడు మీరు 3,00,000 పెట్టినప్పుడు కారొచ్చింది. అంటే లైక్ దేర్ ఇస్ ఎ వాల్యూ. అలా కాకుండా జస్ట్ ఎవరికో డబ్బులిచ్చాం పోయాయి అన్నప్పుడు ఏటి జరుగుద్ది? ఇట్స్ ఎ స్కామ్. యూ గాట్ స్కామ్డ్ అనమాట. రిటర్న్‌లో మీకు ఏటి రావట్లేదంటే. సో జనరల్‌గా అంటే మనందరికీ తెలుసు ఈ స్కామ్‌లు తెలుసు. నేనేమి ఇరుక్కుపోను ఇలా అనుకుంటాం గానీ బట్ వీ నీడ్ టు నో
ఎట్లా మనం దీని నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి దేర్ ఆర్ పేరెంట్స్ యాజ్ వెల్. అంటే ఈ వీళ్ళు స్కామర్స్ ఏంటి జనరల్‌గా వీళ్ళకి ఒక టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్ పెట్టి అలా ఫోన్‌లు చేస్తూనే ఉంటారు. స్కామ్ చేస్తూనే ఉంటారన్నమాట. యాక్చువల్‌గా నాకు 2024లోనే నేను కొన్ని స్కామ్స్ లైక్ ఐ వాస్ అవేర్ అనమాట. బేస్డ్ ఆన్ థట్ ఐ ప్రిపేర్డ్ దిస్ బ్లాగ్. మేబీ ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ స్కామ్స్ రావచ్చు. బికాజ్ ఇప్పుడు ఏఐ కాలింగ్ కూడా వచ్చింది 2024లోని అండ్ 2025లో దే మైట్ అప్‌గ్రేడ్. వి డోంట్ నో. బట్ యూ షుడ్ నో వేస్ టు రికగ్నైజ్ అ స్కామర్ అనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ అతను మీకు ఏదైనా చెప్పినప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచమని చెప్తాడు. దట్స్ ద ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ యూ హ్యాడ్ టు అవాయిడ్. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి కొన్ని స్కామ్స్‌లో ఎలా ఉంటాయంటే స్కామ్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ బిల్డింగ్ అనమాట. మీతో ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటారు. ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాకే ఆస్క్ యూ మనీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మెంటల్ హెరాస్మెంట్ తీసుకొస్తారన్నమాట. మీకు డైరెక్ట్‌లీ ఫోన్‌ల మీద ఫోన్‌లు, మెసేజ్‌ల మీద మెసేజ్‌లు, కాల్స్ మీద కాల్స్ మీకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వరు. సో దట్స్ హౌ దే డూ ఇట్. ఇంకొకటి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ మీద పోలీస్ కంప్లైంట్లు ఇస్తాను, నీ పరువు పోద్ది, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తారు. అండ్ ఒక్కసారి మీరు వాళ్ళ స్కామ్లో పడ్డారంటే మీ దగ్గర నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అంత ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. ఇట్స్ లైక్ ఇప్పుడు 10,000 ఇచ్చావు కదా అని చెప్పి మిమ్మల్ని వదిలేరు. 20,000 ఇవ్వగలడు. 10,000 ఇచ్చావు కదా, సో ఇప్పుడు ఇంకొక 20,000 ఇవ్వు, ఇప్పుడు ఇంకొక 30,000 ఇవ్వు. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ గివింగ్ మీరు ఇంకా అతను టార్గెటే అవుతారన్నమాట. సో అతనికంటే ఒక లిమిట్ ఉండదు స్కామర్కి. ఓకే ఫైన్. ఎందుకు చెప్తున్నానంటే దో వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. సీన్ లైక్ కొంతమంది మీరు చూసే ఉంటారు ఐటీ ప్రొఫెషనల్సే, కొంతమంది కైండ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ సమ్ పీపుల్ ఇన్ ఐఐటీస్ యాజ్ వెల్ దే గెట్ ఇన్ టు స్కామ్స్ బికాస్ ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే ఒక మైండ్ సెట్ మనకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వరన్నమాట. సో అందుకు బట్ ఇఫ్ యూ నో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే ఎవరైనా మిమ్మల్ని రీచ్ అయినప్పుడు ఈ స్క్రిప్ట్తో రీచ్ అయ్యాడు అంటే ఎస్ దిస్ ఈస్ అ స్కామ్ అని మీకు అర్థం చేసుకోవడానికి దట్స్ హౌ లైక్ ఐ ప్లాన్ దిస్ అనమాట. ఫస్ట్ థింగ్ మేబీ ఇస్ లైక్ న్యూడ్ వీడియో కాల్ స్కామ్స్. మేబీ ఇప్పుడు ఇది అంతగా అవుతున్నాయి లేదో తెలియదు. ఒక టైంలోని దిస్ బికెమ్ ఎ ట్రెండ్ అనమాట. జనరల్గా అబ్బాయిలకి ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు ఎత్తగానే అవతల ద ఆపోజిట్ జెండర్ లైక్ దే టు లైక్ అండ్రెస్ ఆర్ సంథింగ్ అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పెట్టి వైరల్ చేస్తాను. సో వైరల్ చేయకుండా ఉండాలి అంటే గివ్ మీ మనీ అని చెప్పి. సో జనరల్‌గా దీని ప్రివెన్షన్ సింపుల్‌గా ఏంటి సారీ ఎవరైనా మాట్లాడుతున్నారా? బ్రో సారీ టు ఇంటరప్ట్. యాహ్! రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి జరిగింది బ్రో. యాహ్! ఓకే. థ్యాంక్ యూ. అంటే చాలా మందికి జరుగుద్ది. బట్ ఇట్స్ హౌ యూ కుడ్ ప్రివెంట్ ఇస్ సింపుల్‌గా యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ అన్నోన్ కాల్స్. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే మేక్ యూర్ అకౌంట్ ప్రైవేట్ అనమాట. ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ సస్పీషియస్ ఇట్స్ ఫైన్. యూ కుడ్ బ్లాక్ ఇట్ ఇఫ్ ఇట్స్ ఎ స్ట్రేంజర్. ఇంకొకటి ఇట్స్ యాహ్! దిస్ ఈస్ అబౌట్ న్యూడ్ వీడియో కాల్. సెకండ్ థింగ్ ఈస్ మ్యాట్రిమోనియల్ స్కామ్స్. ఇది యాక్చువల్‌గా ఎక్కువ నేను శాతం చూసింది అమ్మాయిలకి ఎక్కువ జరిగిందన్నమాట ఇది. బికాజ్ ఐ పర్సనల్లీ నో ఫ్యూ వుమెన్ హూ గాట్ ఇంటు దీస్ స్కామ్స్ అనమాట. జనరల్‌గా ఇప్పుడు నా ఏజ్ గ్రూప్‌లోనున్న అమ్మాయిలు ఏందంటే దే ఆర్ గోయింగ్ ఫర్ మ్యారేజ్. అండ్ నా సర్కిల్‌లో కొంతమంది చాలామంది ఎలా ఉన్నారు అంటే ఇట్స్ లైక్ పేరెంట్స్‌కి ప్రెషర్ ఇవ్వకూడదు. నేను డబ్బులు దాయాలి. ఎవ్రీవన్ ఈజ్ ఎర్నింగ్ రైట్. అంటే నా పెళ్లి ఖర్చులు నేను చూసుకోవాలి. వాళ్ళ మీద భారం పడకూడదని చెప్పి దీస్ గర్ల్స్ ఆర్ లైక్ సేవింగ్ మనీ అన్నమాట. అలా మనీ సేవ్ చేస్తున్నప్పుడు జనరల్‌గా అంటే ఇది మ్యారేజ్‌కి వస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే మ్యాట్రిమోనియల్ సైట్స్ వీటిలో వీళ్ళ పేరెంట్స్ రిజిస్టర్ చేస్తారు కాబట్టి వీళ్ళెళ్ళి కొంతమందితో మాట్లాడతారు. అందులో కొంతమంది హౌ గర్ల్స్ గెట్ అట్రాక్టెడ్ అండ్ కొంతమంది ఎట్లా అంటే ఒక డీపీ చూసుకొని అందంగా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, హి ఈజ్ ఎ సోల్జర్, నా లైఫ్ సెట్ అయిపోయింది, ఇంతంతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అండ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఒక మంచి డీపీ పెడతారు. ఐ మీన్ లైక్ ఒక ప్రొఫైల్ పిక్చర్ అలా పెట్టి అట్రాక్ట్ చేస్తారు. ఒక్కసారి అంటే ఒక పోలీస్ లైక్ ఒక హై ప్రొఫెషన్ పెడతారన్నమాట సోల్జర్ లాగా. బట్ ఇన్ రియాలిటీ హీ ఈజ్ నాట్. వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఒక కైండ్ ఆఫ్ మ్యాట్రిమోనియల్స్ అన్న డేటింగ్ యాప్స్ అన్నా సరే దే విల్ స్టార్ట్ టెక్స్టింగ్ ఈచ్ అదర్. ఒక్కసారి ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఫామ్ చేసేస్తాడనమాట అవతల వాడు. ఒకసారి ట్రస్ట్ ఫామ్ అయ్యాక ఏం చేస్తాడు అంటే, నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను నేను. నాకు నువ్వు సాయం చేయి అంటే, ఐ సీన్ ద గర్ల్స్ మైండ్ సెట్ హియర్ ఈజ్ లైక్ నేను ఎలాగో డౌరీ ఇవ్వాలి. అదేదో తిను లైక్ ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ హిమ్ ఓన్లీ కదా లైఫ్ లాంగ్. ఇప్పుడిస్తే ఏంటి, తర్వాత ఇస్తే ఏంటి అన్న కైండ్‌లోని ఈ అమ్మాయిలు అతనికి ఐ మీన్ లైక్ హూఎవర్ ద స్కామర్ ఇస్ దే ఆర్ గివింగ్ మనీ అనమాట. యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కామ్స్ హ్యాపెనింగ్ ఇన్ మ్యాట్రిమోనియల్ దిస్ వే. నాకు పర్సనల్‌గా నా ఫ్రెండ్స్ కొంతమంది ఇరుక్కుపోయారు కాబట్టి దట్స్ హౌ ఐయామ్ సేయింగ్ ఇట్ స్ట్రాంగ్‌లీ అనమాట.
ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇట్స్ ఉమెన్ అట్లీస్ట్ లైక్ అంత అమౌంట్ ఇచ్చే బదులు ఐ థింక్ లైక్ సమ్ గాట్ స్కామ్డ్ అరౌండ్ లైక్ 5 lakhs, సమ్ గాట్ స్కామ్డ్ అరౌండ్ లైక్ 6 lakhs. సో అంత అమౌంట్ ఇచ్చే బదులు అంటే జనరల్గా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఫ్యామిలీ మెంబర్ నేను ఒక తెలియని వ్యక్తికి 6 లక్షలు ఇస్తున్నానంటే వాళ్ళు ఒప్పుకోరు 100%. సో అందుకే ఈ అమ్మాయిలు ఏంటి చెప్పరు మాట ఇంట్లో ఎవరికి, సో నేను 6 లక్షలు ఇస్తున్నాను అని చెప్పి. సో దట్స్ వేర్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ స్కామర్ అనమాట. ఒక తెలియని అతను అడుగుతున్నప్పుడు లైక్ యూ హ్యాడ్ టు అట్లీస్ట్ టెల్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అట్లీస్ట్, ఎందుకంటే ఆ టైంలో మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటుంది మాట, ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ బాయ్ ఆర్ ఉమెన్. సో మైండ్ సెట్ కరెక్ట్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ వన్ పర్సన్ డిస్కస్ చేస్తే లైక్ మీరు చూసే పర్స్పెక్టివ్ వేరు, మీరుండే ఎన్విరాన్మెంట్ వేరు, ఆపోజిట్ పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ దట్ స్ట్రెస్ హీ విల్ బీ ఏబుల్ టు థింక్ క్లియర్లీ అనమాట వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. సో దట్స్ ద థింగ్. అండ్ ఇంకొకటి మల్టీ మార్కెటింగ్ స్కామ్స్, ఇది మీకు తెలిసిందే. నాకు తెలిసి మీ లైఫ్లో ఖచ్చితంగా ఒకరినో ఇద్దరినో ఫేస్ చేసి ఉంటారు వీళ్ళని. ఇది నేను బిజినెస్ చేస్తున్నాను, ఒక గొప్ప బిజినెస్ ఇది, నా దగ్గర రా అని చెప్తారు. లైక్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండ్ ఎవరికి చెప్పకు, మనం పై ఇన్కంలోకి ఎదుగుతాం. అది వీళ్ళు ఏంటంటే నేను చేసేది తప్పు కాదు రైటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే స్కామ్ అనుకుంటున్నారు అందరూ. కొంతమంది అది ఇది ఒక లీగల్ బిజినెస్ ఇది, నువ్వు ఎర్న్ చేసుకుంటూ వెళ్తే యుల్ గెట్ లాడ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అని. యా బ్రో, హ్యాండ్ రైజ్ చేశారు మీరు. యాహ్! ఈబీస్ లాంటిది గదా బ్రో! యా మీరు వినే ఉంటారు. యా ఇట్స్ మోర్, అంటే కంపెనీ నేమ్స్ ఇక్కడ తీసుకురాకూడదు కానీ దెర్ ఆర్ లాట్ యాక్చువల్లీ, దెర్ ఆర్ లాట్ దట్ రన్స్ ఆన్ నెట్వర్క్ మార్కెటింగ్ స్కామ్స్. అండ్ ఎస్, ఇంకొకటి లెట్స్ దిస్ ప్రివెన్షన్ ఏంటంటే ఐ కెడ్ సింప్లీ సే వన్స్ అక్కడ వెళ్ళి వాళ్ళ బ్రెయిన్ వాష్ అయిపోయాక యూ కాన్ డూ ఎనీథింగ్, దే విల్ నాట్ గివ్ యువర్ మనీ బ్యాక్. సింప్లీ జస్ట్ కట్ ఆఫ్ దీస్ పీపుల్ అనమాట. దట్స్ ద ఓన్లీ ప్రివెన్షన్ మెజర్ ఐ కుడ్ గివ్. బికాస్ మీరు వాళ్ళని ఎంత చెప్పడానికి ట్రై చేసినా, ఎంత మన క్లోజ్ ఫ్రెండ్ అయినా, నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్పినా సరే వాళ్ళు మంది వినరు మాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. వాళ్ళు ఏంటి, నేను 1000 మందికి చెప్తే 10 మంది అయినా జాయిన్ అవుతారు, ఆ కైండ్ మైండ్ సెట్లో ఉంటారు మాట వాళ్ళు. సో అందుకు వాళ్ళు అక్కడ వినరు. సో దట్స్ వై యూ మ్యాక్స్ కీప్ ఫార్ అవే ఫ్రమ్ దీస్ పీపుల్. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ స్కామ్స్. ఇది ఎలా జరుగుద్ది అంటే ఇట్స్ మోస్ట్లీ యాక్చువల్గా ఇక్కడ టార్గెట్ చేసేది కూడా అమ్మాయిల్ని, జస్ట్ లైక్ మ్యాట్రిమోనియల్ స్కామ్స్. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఒక ఇన్స్టాగ్రామ్లోనే ఒక స్ట్రేంజర్ రిక్వెస్ట్ పంపుతాడు, అంటే వెంటనే మీకు డబ్బులు అడగడు మాట. ఒక ట్రస్ట్ గెయిన్ అయ్యి ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసుకొని మొత్తాన్ని క్రియేట్ చేసి ఒక కైండ్ ఆఫ్ సేఫ్ సెక్యూర్ మీరు ఫీల్ అయ్యాక అమ్మాయిలు హీ విల్ స్టార్ట్ సేయింగ్ దట్ నాకు ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మెల్లమెల్లగా మొదలుపెట్టి, నాది ఒక కస్టమ్ డ్యూటీలో నాది ఒక ప్రొడక్ట్ ఉండిపోయింది, అది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు హెల్ప్ చేయి, నాకు కొద్దిగా డబ్బులు నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను, దిల్ ఎష్యూర్ యూ దట్ అనమాట. కానీ ఒక్కసారి డబ్బులు ఇచ్చేసాక యూ విల్ నాట్ గెట్ యువర్ మనీ బ్యాక్. సో దట్ సింపుల్గా ఇట్స్ లైక్ సేమ్ థింగ్ విచ్ ఐ అడ్వైజ్ ఫర్. యూ షుడ్ నాట్ ట్రస్ట్ పర్సన్ ఆన్ ఇంటర్నెట్, ఎస్పెషల్లీ వెన్ హీ ఆస్క్స్ మనీ అన్నమాట. ఇంకొకటి మేబీ నాకు తెలిసి ఇది ఎవరికి రీసెంట్గా నేనే ఫేస్ చేశాను ఇది. ఐ థింక్ ఇక్కడ ఇల్లీగల్ ప్రొడక్ట్ స్కామ్. ఇట్స్ లైక్ ఒక కొరియర్ నుంచి కాల్ వస్తుంది, హీల్ సే దట్ మీ ఆధార్ కార్డ్ మీద కానీ లైక్ పాస్పోర్ట్ మీద కానీ ఒక ఇల్లీగల్ డ్రగ్స్ వెళ్తున్నాయి ఇరాన్కి, అండ్ ఒక ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఆ కొరియర్ మీ పేరు మీద ఉంది, ఆధార్ మీ పేరు మీద ఉంది అని చెప్తాడు. అండ్ ఒక సైబర్ సెక్యూరిటీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అండ్ ద పోలీస్ వాంట్స్ టు టాక్ టు యూ అంటాడు మాట. జనరల్గా నాకేం జరిగిందంటే యాక్చువల్గా నేను కూడా అప్పుడు ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు నేను పాస్పోర్ట్స్ ఇచ్చాను కాబట్టి ఐ బిలీవ్డ్ అనమాట. అండ్ కాకపోతే నేను డిటీడీసీ కొరియర్ నుంచి వస్తానన్నది నాకు కాల్ వచ్చింది ఫెడెక్స్ కొరియర్ నుంచి. బట్ ఐ థాట్ కొరియర్ చైన్ లింక్స్ ఉంటాయి కదా అని చెప్పి, నాకు ఎక్కడ డౌట్ వచ్చింది అంటే వెన్ హీ సెడ్ హీల్ కనెక్ట్ విత్ పోలీస్, ఐ సెడ్ ఓకే. అండ్ డైరెక్ట్గా దీన్ని కాన్ఫరెన్స్ కాల్లో పెట్టేశాడు. అక్కడ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. సెకండ్ డౌట్ ఎక్కడ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తను మాట్లాడకుండా నాతో హిందీలో మాట్లాడుతున్నాడు మాట. అంటే ఒక సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంగ్లీష్ రాకుండా ఎలా ఉంటాడు అని చెప్పేసి దట్స్ వేర్ ఐ కట్ ఆఫ్ అండ్ ఐ రీసెర్చ్డ్ ఆన్ ఇంటర్నెట్. అప్పుడు తెలిసింది సో దిస్ ఇస్ హౌ స్కామ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని చెప్పి. జనరల్గా ఇది పోలీసులు కానీ ఎవరు కానీ మిమ్మల్ని వాట్సాప్లో కానీ ఇలా వేరే కాన్ఫరెన్స్ కాల్స్లో కానీ రీచ్ అవ్వరు కాబట్టి యూ షుడ్ నాట్ గో ఫర్ ఇట్ అనమాట. ఎస్. నెక్స్ట్ మనీ డబ్లింగ్ స్కామ్స్. మేబీ ఇది కొద్దిగా అట్రాక్టింగ్ అనిపిస్తుంది. మీరు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లోని వీటిల్లోని చూసే ఉంటారు, టెలిగ్రామ్స్లో ఎక్కువ చూస్తారు మీరు. 10,000 పెట్టండి, లైక్ బ్యాంక్ అకౌంట్ స్క్రీన్ షాట్స్ పెడతారు అన్నమాట మీకు. 2 lakhs వచ్చింది, జస్ట్ బిలీవ్ ఇన్ మీ, ట్రస్ట్ వర్తి, 2 lakhs వచ్చింది, 5 lakhs వచ్చింది అని పెడతారు అన్నమాట. ఇది జనరల్గా ఏం చెప్తారంటే మేము క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము, సో మీరు కొద్దిగా మనీ ఇస్తే మీకు కొంత పర్సెంట్ ఇచ్చి మేము కొంత ఉంచుకుంటాం అని చెప్పి దట్స్ హౌ దే డూ అనమాట. కొంతమంది ఎలా చేస్తారు, మీకు మా మీద నమ్మకం లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు 200 ఇస్తారు అన్నమాట. 200 ఇవ్వండి అన్నప్పుడు 400 ఇచ్చేస్తారు.
దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది మాట. ఇది తక్కువ అమౌంట్ కాదు. మీకు మీరు ట్రస్ట్ వచ్చేసాక దే విల్ టెల్ యూ 10,000 ఇన్వెస్ట్ చేయండి. మేము 20,000 ఇస్తామంటారన్నమాట. 10,000 ఇస్తారు. దాని తర్వాత ఏమంటారు, 20,000 కొద్దిగా హై అమౌంట్ కాబట్టి లాక్ అయిపోయింది. గివ్ మీ అట్లీస్ట్ ₹500 అంటారు. ఎందుకంటే అక్కడ 20,000 వస్తుంది. ₹500 చాలా చిన్న అమౌంట్ కదా అని చెప్పి విల్ గివ్ 500 అనమాట. అలా మినిమల్ అమౌంట్ ఎంత లాగితే అంత లాగడానికి ట్రై చేస్తారన్నమాట. సో యూ షుడెంట్ గో ఫర్ దిస్. అంటే ఎవరైనా మనీ ఇస్తే మనీ ఇస్తాను అంటే లైక్ డోంట్ గో ఫర్ దాట్. ఇంకొకటి మేబీ లైక్ యుల్ గెట్ దిస్ వెన్ యూ గో అవుట్ అనమాట. ఎవరొకరు మనల్ని వచ్చి ఫోన్ అడుగుతారు, నేను ఇక్కడ ఇరికిపోయాను లేదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సమ్ మైట్ బి జెన్యూన్, సమ్ ఆర్ లైక్ ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే కాల్ ఫార్వర్డింగ్ డైల్ నెంబర్స్ యాడ్ చేసేస్తారు అన్నమాట. సో దాని ద్వారా ఏటవుద్ది, మీకు ఏ కాల్స్ వచ్చినా బ్యాంక్ నుంచి ఏ ఎస్ఎంఎస్లు వచ్చినా సరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళకెళ్ళడం వల్ల సో వాట్ ఎవర్ బ్యాంక్ ఓటీపీస్ అండ్ ఆల్ లైక్ దట్స్ వేర్ లైక్ హ్యాకింగ్ స్టార్ట్స్. ఇట్స్ నాట్ మోర్ లైక్ స్కామ్. అక్కడి నుంచి మీ అకౌంట్లోని మొత్తం అన్ని లాగడానికి ట్రై చేస్తారు. సో ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వస్తే మేబీ షుడెంట్ ట్రస్ట్ కాబట్టి షుడెంట్ సే, ఇట్స్ మోర్ లైక్ ఆస్క్ దెమ్ టు స్పీక్ ఆన్ స్పీకర్, అంటే మీరే డయల్ చేసి స్పీకర్లో మాట్లాడమని చెప్పండి. సో దట్స్ ఓన్లీ వన్ వే టు అవాయిడ్ ఇట్ అనమాట. మేబీ అతను మనకు తప్పుగా చూడొచ్చు, బట్ తప్పదు. ఇట్స్ మోర్ లైక్ దాట్ అనమాట నౌ. అండ్ ఇంకొకటి, మేబీ దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఎవర్ యాక్చువల్లీ, అన్నోన్ లింక్స్. జనరల్గా ఐ విల్ బీ దిస్ థింగ్ బికాస్ నా ఫ్రెండ్స్లో కొంతమంది విచ్ ఐ కట్ ఆఫ్ దెమ్ నౌ. కొంతమంది అబ్బాయిలు కొంత కైండ్ ఆఫ్ టాక్సిక్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ సమ్మన్ పార్ట్నర్స్ రైట్, వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ అమ్మాయి ఎవరితో చాట్ చేస్తుంది, ఈ అమ్మాయి ఎవరెవరికి మెసేజ్ పెడుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే యాజ్ అ ఉమెన్ దే డోంట్ రివీల్. వీళ్ళు ఏం చేసేవారంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని ఒక కైండ్ ఆఫ్ యాప్స్ ఇన్స్టాల్ చేసేసేవారు అనమాట, బఫలో అండ్ సంథింగ్స్. సో దీని ద్వారా ఏమవుద్ది అంటే ఆ అమ్మాయికి ఆ యాప్లో ఉందని కూడా తెలియదు. బట్ ఇక్కడ ఈ అబ్బాయి దాంట్లో ఫోన్లో ఉన్న ఒక యాప్ నుంచి, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్ ఆఫ్ యాప్, ఆ యాప్ నుంచి ఆ అమ్మాయి ఏమేం చేస్తుంది ఇంక్లూడింగ్ కెమెరా హీ కుడ్ యాక్సెస్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అనమాట. అండ్ ఇది ఎలాగంటే ఒక లింక్ పంపించి అటు చేసుకున్నాడు, ఆ యాప్ నుంచి ఒక లింక్ జనరేట్ చేసి ఆ అమ్మాయి దాంట్లో ఇన్స్టాల్ చేశాడు. సో హీ కుడ్ యాక్సెస్ కెమెరా, హీ కుడ్ యాక్సెస్ గ్యాలరీ, హీ కుడ్ ఈవెన్ సీ వాట్ షీస్ చాటింగ్, ఎవ్రీథింగ్ అనమాట. సో జనరల్గా ఇలాంటివైతే మనం అవాయిడ్ చేయలేము. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లింక్, లెట్స్ సే ఒక లింక్ వచ్చింది మీకు, ఆ లింక్ జెన్యూనా కాదా చెక్ చేసుకోవడానికి మీకు లింక్ అథెంటికేటర్ యాప్స్ ఉంటాయి అన్నమాట. లెట్స్ సే ఐ టుక్ దిస్ యాప్, ఒక వెబ్సైట్ తీసుకున్నాను నేను, వైరస్ టోటల్ అని చెప్పేసి. సో యూ కుడ్ యాక్చువల్లీ స్కాన్ ఫైండ్స్ యాజ్ వెల్. నాకు మొన్నే ఒక వెయిట్, ఎస్, మొన్నే ఒకటి ఇది వచ్చింది లింక్ టెలిగ్రామ్ నుంచి, నీది నావి ఫొటోస్ ఉన్నాయి చెక్ చేసుకో ఎక్కడ అని చెప్పి. సో ఐ యాక్చువల్లీ టుక్ దట్ లింక్ జస్ట్ టు షో యూ హౌ దిస్ వర్క్స్ అని చెప్పి. As you could see, it's flagged as malicious, phishing, malicious. So if you are getting a community score కరెక్ట్గా లేదు అన్నప్పుడు ఇట్స్ నాట్ జెన్యూన్ అనమాట. సో యూ కుడ్ అవాయిడ్ సచ్ స్కామ్స్. అంటే లింక్ అథెంటికేటర్ జనరల్గా అంటే ఏ లింక్ నేను యాక్సెస్ చేయను అన్నాను, బట్ ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది కానీ అది జెన్యూనా కాదని తెలుసుకోవడానికి యూ కుడ్ డూ దిస్. బట్ సమ్వన్ హూ యాక్సెస్డ్ దట్ లింక్ రైట్, వాళ్ళకి ఏది జరిగింది అంటే వాళ్ళ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వీళ్ళకి వెళ్ళిపోయినాయి మాట. సో లెట్స్ సే ఇప్పుడు నేను పంపించాను, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నిఖిల్కి పంపించాను లింక్. ఇప్పుడు ఏమవుద్ది అంటే లైక్ నిఖిల్ యాక్సెస్ చేసినప్పుడు నిఖిల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ నిఖిల్ పంపించినట్టు మెసేజ్ వెళ్ళిపోద్ది అనమాట. సో దట్స్ హౌ లింక్ చైన్ స్టార్టెడ్ అనమాట. ఎస్, ఇంకొకటి ఏఐ కాల్. మేబీ ఇది వినే ఉంటారు, ఒక టైంలో ట్రెండ్ అయింది ఇది. ఇట్స్ లైక్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు కాల్ వస్తుంది, అండ్ అన్నోన్ నెంబర్ నుంచి లెట్స్ ఇప్పుడు నిఖిల్కి నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నా నెంబర్ నుంచి కాల్ రాదు, వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చి నా వాయిస్లో వచ్చినట్టే వస్తుంది, అది సేమ్ నా వాయిస్ని ఇమిటేట్ చేస్తుంది, బట్ మనీ అడుగుతుంది. అండ్ నా ఫోన్పే యూపీఐ వీటిలు కాకుండా ఆ వాయిస్ ఏంటంటే డిఫరెంట్ యూపీఐ ఐడికి డిఫరెంట్ దీనికి లైక్ ఇట్ లాస్ట్ టు సెండ్ అనమాట. జనరల్గా ఇది ఒక టైంలో ట్రెండ్ అయింది, ఇప్పుడు మేబీ అంత ట్రెండ్ అవ్వట్లేదు. లైక్ ఎవ్రీ టైమ్ దిల్ కమ్ అప్ విత్ న్యూ స్కామ్ అనమాట. ఇంకొకటి మేబీ ఇట్స్ టార్గెట్ ఫర్ హూ ఎవర్, అంటే జనరల్గా ఇప్పుడు అందరూ ఒక ఇంజనీరింగ్ తర్వాత వీళ్ళ తర్వాత జాబ్ సెర్చ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి దేర్ ఆర్ జాబ్ స్కామ్స్ హ్యాపెనింగ్, యూ షుడ్ బి అవేర్ ఆఫ్. జనరల్గా లింక్డ్ఇన్లో ఎక్కువ టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే మీకు ఒక ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవుతారంటారు, సమ్ మైట్ బి జెన్యూన్, కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాక మీరు ఎంత వర్స్ట్గా పర్ఫామ్ చేసినా సరే దే విల్ టెల్ యూ ఆర్ సెలెక్టెడ్. ఒకసారి సెలెక్ట్ అయిపోయాక ఏమంటారంటే మీరు ఇక్కడికి రావాలి,
మీరు మా దాంట్లో ట్రైనింగ్ ఫీజ్ అప్లై చేయాలి అని చెప్పేసి మీ దగ్గర మనీ తీసుకుంటారన్నమాట. మీరు ఎంత లాగితే అంత లాగడానికి ట్రై చేస్తారు. ఒక కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఏ కంపెనీ కూడాను ఎంప్లాయీ దగ్గర నుంచి ట్రైనింగ్‌కి డబ్బులు తీసుకోదన్నమాట. అండ్ దిస్ ఈస్ అబౌట్ స్కామ్స్, ఓన్లీ స్కామ్స్ దట్ ఐ వాస్ అవేర్ ఆఫ్ అనమాట. మీకేం తెలిస్తే యూ కుడ్ డిస్కస్ ఇట్ నౌ ఆర్ యూ కుడ్ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ బ్లాగ్ కమెంట్స్ ఆర్ యా బ్రో. Hi, ఎస్ ఎస్ హాయ్ మనోజ్. hi Sagar. So yeah, I am aware of this scam of job since I'm just 2023 graduate. When I'm searching for jobs and all, nakappudu like LinkedIn, major LinkedIn and also Naukri. My mobile was like public. That was like everyone got to know because my resume was in public. So people are get it వాళ్ళు తీసుకొని కాల్ చేయడం అండ్ ఐ వాస్ నేను చాలా దరిద్రంగా నిజంగానే పర్ఫామ్ చేశాను ఒక ఇంటర్వ్యూ. ఐ నో దట్ దిస్ ఇస్ అ స్కామ్ ఆర్ సంథింగ్, లెట్స్ ట్రై సంథింగ్ అన్నట్టు వీ డిడ్ ఇట్, ఆల్ ఆఫ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ హీ వాస్ ఆస్కింగ్ అరౌండ్ లైక్ 2 lakhs అమౌంట్ ఇవ్వండి, యూ గాట్ సెలెక్టెడ్ అది ఇది అని. ఇలా చాలా జరిగాయి. లైక్ సిన్స్ వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారని మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి ఎలా అర్థమైందంటే ఓన్లీ ఫర్ న్యూలీ గ్రాడ్యుయేటెడ్స్, అంటే అప్పుడప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కంటిన్యూస్గా కాల్స్ రావడం, బికాస్ దే విల్ బీ యాక్టివేటెడ్ ఇన్ దేర్ నౌకరీ అండ్ ఆల్సో లింక్డ్ఇన్, ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పోర్టల్స్ దే విల్ బీ యాక్టివేటెడ్ కదా. సో దే కంటిన్యూస్లీ సెండ్ అండ్ ఆల్. అలా జరిగింది నాకు కూడా. అండ్ దేర్ ఆల్సో సమ్ ఏఐ జనరేటెడ్ ఇంటర్వ్యూస్. మీ మీ రికార్డ్ చేయండి, మీ ఇంటర్వ్యూ ఆర్ ఇంట్రొడక్షన్ రికార్డ్ చేయండి, మాకు పంపండి. సచ్ అవే మెయిల్స్ రావడం ఆర్ పీపుల్స్ ఆర్ టాకింగ్ సచ్ అవే ఆర్ అలా జరిగింది నాకు కూడా. సో ఐమ్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ అది ఎక్కువ మందికి తెలియదు. లైక్ నా బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్కి తెలుసు, బట్ అదర్ గ్రూప్ ఆఫ్ అదర్ క్లాస్మేట్స్కి అదంతా తెలియదు. దెర్ ఆర్ సమ్ గర్ల్స్ ఆల్సో పేడ్ మనీ హూ డోంట్ నో ఇలా ఎలా అయిందో కూడా వాళ్ళకి తెలియదు. సో దే పేడ్ సమ్ అమౌంట్. బీ అవేర్ ఆఫ్ ఇట్. అంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అంటే ఓన్లీ న్యూలీ గ్రాడ్యుయేటెడ్స్కి అయితే చాలా టార్గెటెడ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మూవింగ్ ఆన్ టువర్డ్స్ రావు. అండ్ నౌ నాకు ఇప్పుడు వచ్చింది లైక్ ట్రయల్స్ అయిపోయాక జాబ్ వచ్చాక దెర్ ఈస్ అనదర్ స్కామర్. షీ వాస్ కంటిన్యూస్లీ కాలింగ్ దట్ యూ నీడ్ అ జాబ్ కదా, యూ నీడ్ అ జాబ్ కదా. అండ్ ఐ వాస్ బ్లాకింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్ అండ్ షీ వాస్ అగైన్ కాలింగ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్. సో దిస్ స్కామ్స్ ఐ వాస్ అలాటెడ్ లాట్. ఎస్ అంటే స్టార్టింగ్లో చెప్పినట్టు దిల్ ట్రై టు మెంటల్లీ హరాస్ యూ అని చెప్పి. ఎస్ థ్యాంక్స్ మనోజ్ఞ గారు. అపార్ట్ ఫ్రమ్ ది స్కామ్స్, దిస్ ఇస్ ఆన్ మై పర్సనల్ సజెషన్. యా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ. Yes. Yeah, this is on my personal suggestion. You had to safeguard your money. Because I seen మేబీ మీరు మూవీస్లో కూడా చూసుంటారు, మేబీ నేను కూడా సఫర్ అయ్యాను బికాస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సే నో అన్నమాట. సో యూ షుడ్ లెర్న్ టు సే నో ఫస్ట్ థింగ్. మీరు ఇక్కడ సేవ్ అవ్వాలి అనుకుంటే, ఈవెన్ విత్ స్కామ్స్ ఆర్ ఈవెన్ విత్ మనీ యూ డోంట్ వాంట్ టు లైక్ మిస్ అన్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ టు సే నో. సెకండ్ థింగ్ ఇస్ లైక్ బీ సెల్ఫిష్ అబౌట్ యువర్ మనీ. ఇది మీ డబ్బులు అంటే మీవే, ఇది నా కోసం కాదు, ఇది నా ఫ్రెండ్స్ కోసం ఇది అన్నట్టు. నో, డోంట్ గో ఫర్ దాట్. ఇట్స్ యువర్ మనీ, ఇట్ విల్ బీ యోర్స్. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనే డెసిషన్ మీ మీద మాత్రమే ఉండాలి. లైక్ వేర్ ఇట్ హ్యాస్ టు గో, యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ దాట్. అంటే నా మనీ ఎక్కడికి వెళ్తుంది, నేను దాన్ని ఎక్కడికి పంపించాలి అని చెప్పి. నెక్స్ట్, కీప్ లిమిట్స్ ఫర్ ప్రొడక్ట్. దిస్ ఇస్ సంథింగ్ టు సేఫ్ గార్డ్ యువర్ మనీ అంటమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు లెట్స్ ఏ ఐఫోన్ ట్రెండ్ అవుతుంది, నా ఐఫోన్ 14 వచ్చింది, నెక్స్ట్ ఐఫోన్ 15 వస్తుంది, లైక్ ఐఫోన్ 16, లైక్ లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదొక ఫోన్ అంతే, ఆ ఫోన్కి 1,00,000 2 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్, అంటే ఫోన్ ఎందుకు కావాలి, లైక్ వాట్స్ యువర్ నీడ్ దేర్. ఈజ్ ఇట్ కెమెరా ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్, అది వేరే లో ప్రైస్లో వస్తుందా, కైండ్ ఆఫ్ థింగ్స్. మేబీ ఇక్కడ నేనైతే మూవీ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను, లైక్ రీసెంట్ ఒక ట్రెండ్ అవ్వడం వల్ల. అంటే నేనైతే మూవీకి ఒక 150 ఆర్ 200కి మించి పెట్టనమాట. అది దాటింది అంటే నో, ఐ విల్ నాట్ డూ, ఐ విల్ గో ఫర్ ఓటీటీస్ ఆర్ సంథింగ్. సో యూ హ్యాడ్ టు, మేబీ ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాను అంతే. యూ హ్యాడ్ టు కీప్ లిమిట్స్ ఫర్ యువర్ ప్రొడక్ట్. మనీ సేఫ్ గార్డ్గా ఉంచాలి అనుకుంటే యూ హ్యాడ్ టు కీప్ దట్. ఈవెన్ దిస్ థింగ్ ఐ డూ, ఈవెన్ నా ఫ్రెండ్స్ మనీ అడిగినా సరే దీనికి మించి ఇవ్వనమాట నేను మనీ. నాకు అంటే వాళ్ళు నాకు తిరిగి ఇవ్వరు. సో ఇట్స్ మోర్ లైక్ లాస్ అయినా నాకు పర్లేదు అన్నప్పుడు నేను ఇంత మాత్రమే లిమిట్ పెట్టుకుంటాను యాజ్ అ హెల్పింగ్ హ్యాండ్, దానికి మించి నేను వెళ్ళను. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ మీన్స్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్. లెట్స్ సే కొంతమంది ఏం చేస్తారు, లెట్స్ సే ఇప్పుడు కోవిడ్ టైంలో గోల్డెన్ ఎరా వచ్చింది, లైక్ ఇట్స్ మోర్ లైక్ అందరూ, లైక్ నేను కూడా ఒక 200% హైక్ వచ్చాను. అందరూ ఏం చేస్తారు అంటే
దే సేవ్డ్ హ్యూజ్ మనీ అండ్ లైక్ దేవర్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోయిందన్నమాట. ఒక డైలాగ్ ఉంటుంది మనకి, నేను ఏదో సినిమాలో చూసాను, షార్ట్ ఫిల్మ్లో చూసాను, మర్చిపోయాను. డబ్బులు ఎంత సంపాదించినా సరిపోవు, సరిపెట్టుకోవాలి అని చెప్పి. ఇట్స్ మోర్ లైక్ లెట్స్ సే ఇప్పుడు 10,000 వచ్చినప్పుడు నేను 150 రూపాయలు కటింగ్ వెళ్ళాను. ఇప్పుడు నాకు 1,00,000 వచ్చింది అంటే నేను 2,000 కటింగ్ వెళ్ళానంటే ఇట్స్ వర్త్లెస్ కదా నాకు పెరిగి. ఇట్స్ లైక్ ఇదే డబ్బులు ఒక ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టుకోండి ఒక 6 months వరకు. దాని తర్వాత ఎస్ గో యూస్ హ్యావ్ ఫన్. బట్ ఒక ఇక పెరిగినప్పుడు ఎస్ యూ హ్యాడ్ టు లైక్ బీ ఇన్ లిమిట్స్ అనమాట. ఇప్పుడు ఎంతైతే 10,000 పెట్టినప్పుడు ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వచ్చినప్పుడు అవే ఎక్స్పెన్సెస్తో కంటిన్యూ అయ్యి సేవ్ ఎనఫ్ మనీ, ఎక్సెస్ అయినాక యూజ్ దట్ మనీ టు హ్యావ్ ఫన్ అనమాట. సో దట్స్ మై పర్సనల్ సజెషన్ యాక్చువల్లీ, నాట్ ఎనీవేర్. అండ్ ఇంకొకటి ఇవన్నీ కూడా నా పర్సనల్ సజెషన్సే. అండ్ ఇంకొకటి యూ హ్యావ్ టు లెండ్ మనీ విత్ ఇంట్రెస్ట్. ఇక్కడ నేను ఎందుకు ఇది పెట్టాను అంటే రీసెంట్గా నా ఫ్రెండ్కి ఒక డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్కి ఇస్తానన్నారు. బట్ నేను వద్దు, యాజ్ అ ఫ్రెండ్గా ఐ డోంట్ వాంట్, ఫైన్, బట్ దే నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. అక్కడ ఎట్లా జరిగింది అంటే నా దగ్గర నుంచి కొంత, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంత వేరే వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. నేను మాత్రం ఇంట్రెస్ట్ తీసుకోలేదు. దానివల్ల నాకేమైంది ఏంటంటే సిన్స్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇంట్రెస్ట్, నాకు ఎప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్పేసి, బికాస్ అటుపక్క ఇంట్రెస్ట్ ఇవ్వాలి కాబట్టి దే ట్రయింగ్ టు పే దెమ్ ఫస్ట్ అనమాట. ఇక్కడ నాకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది, నాకు ఎమర్జెన్సీ వచ్చినా సరే నాకు డబ్బులు రాలేదు. సో దట్స్ హౌ ఇట్ వెంట్. ఒకవేళ నేను ఇంట్రెస్ట్ పెట్టుంటే అట్లీస్ట్ లేట్ అయ్యే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ మనీ వచ్చేది. అండ్ ఇంకొకటి నాకు ఇవ్వాలి అనే భయంతో త్వరగానే ఇచ్చేవాళ్ళు ఈవెన్ దో ఇట్స్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి దిస్ ఇస్ వేర్ లాట్ పీపుల్ సఫర్. ఒక బాండ్ అండ్ ఒక అగ్రిమెంట్ లేకుండా ఒక హెఫ్టీ అమౌంట్ ఒక ట్రస్ట్ మీద ఇచ్చినప్పుడు టేక్ their ఆధార్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అట్లీస్ట్, సో దట్ యుల్ హ్యావ్ అన్ ఎఫ్ఐఆర్ ప్రూఫ్ టు గివ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ పోలీస్ కంప్లైంట్. ఫ్రెండ్స్ మధ్య చాలా ఇలా జరిగినాయి. బికాస్ అందుకే చెప్తున్నాను నేను, ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ దర్ ఎనీ డీటెయిల్స్, డు నాట్ గివ్ మనీ. ఇది మీ డబ్బులు, మీరు మాత్రమే ఉంచుకోండి. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే లైక్ ఇట్స్ మోర్ లైక్ యూ హ్యాడ్ టు లవ్ మనీ. ఇఫ్ యూ వాంట్ మనీ యూ హ్యాడ్ టు లవ్ మనీ. మేబీ ఇక్కడ నేను పైసా సినిమా చూసాను, నాకు అందులో ఒక డైలాగ్ చాలా అట్రాక్ట్ చేసింది. లక్ష్మీదేవి నువ్వు చేయబట్టుకుంటేనే నువ్వు లక్ష్మీదేవి చేయబట్టుకుంటేనే లక్ష్మీదేవి నీ చేయబట్టుకుంటుంది అని చెప్పి, సింపుల్గా మనీ విల్ లవ్ యూ ఓన్లీ ఇఫ్ యూ లవ్ ఇట్ అని. సో అంతే. సో ఎస్, దీస్ ఆర్ మై పర్సనల్ సజెషన్స్ బేస్డ్ ఆన్ ద జర్నీ ఐ హ్యాడ్ విత్ మనీ. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, ఎస్ యూ కెన్ యాడ్ నౌ. యా అంటే నేను ఏదైనా కొద్దిగా అంటే సెల్ఫిష్గా ఉండాలని చెప్పాను కదా, లైక్ సంథింగ్ ఇఫ్ యూ ఫీల్ రాంగ్ దట్ ఐ సెడ్ యూ కుడ్ రైజ్ యువర్ వాయిస్ నౌ. నిఖిల్ బ్రో ఏదైనా మాట్లాడుతున్నారా? లేదు బ్రో, నేను ఎస్. చూస్తున్నా ఎవరైనా మాట్లాడతారేమో అని. ఎస్ ఓకే. దాట్స్ ఇట్. సారీ, ఇందాక ఒక కంపెనీ గురించి బయట చెప్పెట్టేశాను. ఐ వాస్ రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ ఫ్రాడ్ అనమాట. ఒకసారి ఐ స్టాప్ ద రికార్డింగ్, వీ కుడ్ టాక్ ఆఫ్ రికార్డ్.